పుల్ల పుల్లగా కారం కారంగా ఆ రొయ్యలతో పాటు ఉల్లిపాయ తింటే ఆ సూపర్ టేస్ట్ అయిన గోంగూర రొయ్యలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది ఎలాగో చూద్దాం. కుక్కర్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకుని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, కారం, కొంచెం వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి గోంగూర ఉడికేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. గోంగూర మెత్తగా ఉడికాక పప్పు గుత్తోటి మెత్తగా మెదుపుకొని గోంగూరకి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. వేరొక గిన్నె తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ కాగాక లవంగాలు, చెక్క వేసి వేగాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి వేగనిచ్చి పసుపు వేసి బాగా కలిపి అల్లం వెల్లుల్లి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపి తర్వాత ఆయిల్ వేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకుని, ఆయిల్ చేసిన రొయ్యలు నేను లాంగ్ వీడియోలో పెట్టానండి, కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా చూడొచ్చు. వేసుకుని బాగా కలిపి కారం వేసి కలిపి వాటర్ పోసి బాగా కలిసాక రొయ్యలకు సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి రొయ్యలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. రొయ్యలు ఉడికాక మెదిపెట్టుకున్న గోంగూర వేసుకుని బాగా కలిపి 5 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత కడాయి తీసుకుని నూనె వేసి నూనె కాక ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి వేగాక మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసి వేగాక కరివేపాకు వేసుకుని బాగా వేగనిచ్చి పక్కన పెట్టుకున్న ఈ గోంగూరలో వేసి బాగా కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టి ఉడికాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుని తినడమే. గోంగూర రొయ్యలు రెడీ.